అభినయ ఏం చేస్తుంటారు? ఏంటి సిద్ధం సభ కోసం ఇంత ఎండలో వచ్చారు? మేము జగన్ మావయ్య మీద అభిమానంతో ఇంత దూరం వచ్చాము. ఏం చేశాడు మీకు జగన్ మావయ్య? జగన్ మావయ్య ఏం చేశారంటే ఆయన చేసిన వాటి గురించి తెలుసుకున్న వాళ్ళకి ఏం చేశారని తెలుస్తుంది. అంటే మీ ఊర్లో మీకు తెలిసినంత వరకు ఏం చేశాడు? మా ఊర్లో సమస్యలు ఏం చేశారన్నా, మా ఇంట్లో మాత్రం మాకు మా సిస్టర్కి కానీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అమ్మఒడి ద్వారా మాకు చాలా యూస్ఫుల్ అయ్యాడు జగన్ మావయ్య. మాకు చాలా చాలా అంటే హెల్ప్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు వస్తే రాష్ట్రం బాగుపడుద్ది, విద్యార్థులకైనా జాబులు దొరుకుతాయి అంటున్నారు. ఆయన ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన ఏం చేశారు, రావాలని కోరుకోవాలి. ఏం చేశారు స్టూడెంట్స్ కానీ ఇంట్లో కానీ ప్రతి ఏ పథకాన్ని చూసుకున్నా ఏం పెట్టారు, ఏం చేశారు. జగన్ మావయ్య పెట్టిన ప్రతి ఒక్క పథకానికి ఆయన 100% ఇచ్చారు. ఆయన రావాలని కోరుకుంటున్నాము. ఇంకొక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆయన రావాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారితో కలవడం వల్ల జగన్ గారు ఓడిపోయే ఛాన్స్ లేదా? జగన్ మావయ్య ఆయన ఎవరిని కలిసినా ఎవరిని కలగకపోయినా జగన్ మావయ్య ఓడిపోవడానికి అంటూ ఏం ఛాన్స్ లేదు. వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి అంతమంది గ్రూపులుగా వస్తారు. అదే ఇప్పుడు జగన్ గారు మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరు గుంపులుగా వస్తున్నారు, నేను ఒక్కరిని సింగిల్గా వస్తున్నానంటే ప్రజలు అది నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. ఆయన సింహం సింగిల్ గానే వస్తున్నారు. ఇంతమంది గుంపులుగా వస్తున్నారు. ప్రతి ఒక్క ఛానల్లో ఏ ఛానల్లో చూస్తున్నా మేము వాళ్ళతో పొత్తులుగా అదే వాళ్ళతో వీళ్ళతో కలిసి వస్తున్నాము అని చెప్తున్నారు. కానీ మా జగన్ సింగిల్గా వస్తున్నారు అంటే